ఎట్రామ్మా కరెక్ట్ గా ఇచ్చేస్తున్నారు కదమ్మా. ఏమన్నా పైసలు కట్ చేయడం గానీ వాళ్ళు ఏమైనా కొత్త తీసుకోవడం కానీ ఏమన్నా ఉన్నాయా? ఏమి లేవు కదా, ఎవరు తీసుకోరు కదా. అడిగినా ఇవ్వద్దండి. మంచిదమ్మా. వేసుకో వేసుకో తీసుకో. చేద్దాం చేద్దాం. మీటింగ్ కార్యక్రమం తీయలేదా? తీసారు కదా. ఎట్రా అటు అటు అటు. నమస్కారం. డోంట్ పుష్. ఓకే అమ్మా, నేను చూస్తాను. ఓకే అమ్మా. నమస్కారం అమ్మా. తీయతి. ఏం చదువుతావు? నువ్వేం చేస్తావమ్మా? ఇంటర్ సెకండ్ ఇయర్ చేసేసావా? ఇంకా స్కూల్ పోతున్నావు, కాలేజీ పోతున్నావా? సెకండ్ అయింది. సెకండ్ ఇయర్ కంప్లీట్ అవుతుంది. ఏ సబ్జెక్టు? నెక్స్ట్ ఏం చేయాలని? ఫిజియోథెరపీ కోర్స్. ఫిజియోథెరపీ పెట్టావు? అప్లికేషన్ పెట్టినాం సార్. ఇక్కడ తిరుపతి వచ్చిందా? సీట్ వచ్చిందా? పేమెంట్ చేస్తావా? ఇద్దరు ఆడబిడ్డలా? రామ్మా, ఇట్లాంటి ఇద్దరు. బాగా చదువుకోమ్మా. ఓకే అమ్మా. నువ్వేం చదువుతావమ్మా? ఇట్రా. ఓకే అమ్మా. గుడ్ లక్. థ్యాంక్ యూ అమ్మా. సార్ ఆశ్రమ మండలం సార్ మారమూరు గ్రామం మరి వర్కౌట్ చేస్తాను. ಇಲ್ಲ సాంబశివరెడ్డి గారు బాగున్నారా? పిల్లలైపు నుంచి చూసి రా. నమస్కారం. నమస్కారం అండి. బాగున్నారా? నమస్కారం. రండి. ఇవన్నీ ఫార్మాలిటీస్ వద్దులేండి. మీరు రండి. నువ్వురా నువ్వు కూర్చోండి. సంసరండి. వాళ్ళు ఉంటారులేమో. కూర్చోండి. మీరు కూర్చోండి. కూర్చోండి. కూర్చోంటే కూర్చోమ్మా.
లేవా కూర్చో కూర్చో నువ్వు కూర్చో పెద్దలు కూర్చో అది వ్యాన్ ఉంది కూర్చోండి వాళ్ళు ఉంటారు పిల్లలు ఉంటారు నువ్వేంటమ్మా నువ్వు అబ్బాయి కూర్చో కూర్చో ఇద్దరు పిల్లలా ఇద్దరు కొడుకులు సార్. మీ ఇద్దరున్నా ఇట్రామ్మా ఇట్రా ఈ పక్కన అట్రా పత్తికొండలో ఉంటావు కదా. నువ్వు కాశీనాథ్ కాశీనాథ్ నారాయణ స్కూల్లో పనిచేస్తావా ఎక్కడ గుంటకల్ సార్. ముంతకల్లో పనిచేస్తావా ఏం అడ్మిన్ గా పనిచేస్తావా శేఖర్ నువ్వే ఎక్కడ పనిచేస్తావు గ్రామీణ బ్యాంక్ లో పనిచేస్తావు కూతురు వచ్చి లేదు అక్కడ ఉంది గుంతకల్లో ఉంది. పల్లెలో ఉంది. మీ మిస్సెస్ భార్య వచ్చారమ్మా భార్య నువ్వు పోయిన సంవత్సరం వ్యవసాయం చేసావా వ్యవసాయం చేసింది. ఏంటి ఎంత సంపాదిస్తున్నావు వ్యవసాయంలో వ్యవసాయం ఏం లేదు సార్, అంతే పెట్టుబడికి చాలకొస్తుంది. ఉమ్, ఏం మందు ముట్లు పెరిమే, కూలీలు లేబర్స్ కూడా పెరిమే 200 300 అడుగుతారు ఒక్కొక్క మనిషికి. ఉమ్, పెట్టుబడికి చాలకొస్తుంది. ఉమ్. ఇప్పుడు నీకు పింఛన్ ఇచ్చాం ఇచ్చినారు 2018 నుండి నువ్వు మళ్ళా సీఎం అయిన తర్వాత ఉమ్. మళ్ళా 4000 ఇచ్చినారు. ఇప్పుడు 4000 చేశాం నా భార్యకి ఉమ్. అభ్యాసం వస్తుంది 500 500 రూపాయలు వస్తాయి 500 వస్తుంది. ఓకే 4500తో ఇది చేస్తుంది మా జీవనం పిల్లలు ఇద్దరు పని చేసుకుంటారు కాబట్టి కొంచెం వాళ్ళు పని పని వాళ్ళు వాళ్ళు చేసుకుంటున్నారు. ఇప్పుడు నీకు బోర్ కావాలన్నా బోర్ ఇస్తే వేసుకొని వ్యవసాయం చేసుకుంటావా నీళ్ళు ఉప్పులు పడుతున్నాయి, ఈ ల్యాండ్ అంతా ఉప్పు నీళ్ళు పొలం పాడైపోతుంది. ఫ్లోరైడ్ కంటెంట్ ఎక్కువ ఇక్కడ ఈ ప్రదేశంలో, అందుకోసం ఉప్పులు పడుతున్నాయి. డిపెండెంట్ చేశారు మాది. అందరినీవో 1.5 కిలోమీటర్స్ ఉంటుంది. అందరినీవో 1.5 కిలోమీటర్స్ ఉంటుంది. కాకపోతే అప్పులో ఉంది, అక్కడ మనకు గ్రావిటీ లేదు. బాబాయ్ లిఫ్ట్. సో అక్కడ నుంచి సార్ ఇప్పుడు ఎస్టిమేట్ వేస్తున్నాను సార్. 45 crores వస్తాయి సార్. 45 crores పెట్టి చిన్న సెక్టర్ కంపోజ్ లాగా పెట్టుకొని చేస్తే ఒక 10,000 ఎకరాల దాకా మనం వస్తాం. ఈ ఒక్క విలేజ్ 3,000 ఉంది సార్. సో మిగతా విలేజ్ అంటే నీళ్లు ఇవ్వాలంటే ఎక్కడి నుంచి తేవాలి హెచ్ఎన్ఎస్ఎస్ కెనాల్ పోతుంది. అక్కడి నుంచి తేవాలి అక్కడ కిందికి పోయేది మళ్ళీ దాని రిజర్వాయర్ పోయే సీజన్ లో ఇవ్వగలుగుతాం అంతే కదా సీజన్ లోనే మనం ఒక సీజన్ కంటే ఎక్కువ వెళ్ళారు కదా వాటర్ చిన్న ఫామ్ పెట్టుకుంటాం, ఫామ్ లాగా వేసేసుకుని అట్లీస్ట్ ఈ విలేజ్ దాకా మనం వస్తాం. అది మన దాంట్లో పెట్టాం సార్ సస్టైనబుల్ దాంట్లో. వర్కౌట్ చేయండి మాట్లాడు బోర్ లాభం లేదు అప్పుడు లాభం లేదు సార్. ఒక ఇల్లు కావాలంటున్నారు మీ పిల్లలకి వీళ్ళు ఒకరికి ఇంటి జాగా ఉందా లేదు, జాగా ఉందా జాగలేదు సార్. ఊర్లో జాగా ఉందా ఊర్లో కూడా లేదు. ఊర్లో కూడా జాగా లేదు లేదు. బ్రెడ్ చేయాలా ల్యాండ్ అక్విజిషన్ చేయాలన్నా బీసీ ఎస్సీలో 25 మందికి ల్యాండ్ కావాలి సార్. ఎస్సీలకి ఎస్సీ కాలనీలో. సో వాళ్ళకి మనం ఎల్పీఎస్ మొత్తం గవర్నమెంట్ అనేది అయిపోయింది. హౌసింగ్ ఉంటే 140 మందికి హౌసింగ్ ఇచ్చేసారు. 32 మందికి ఎస్సీలకు ఇచ్చినాము, 5 స్టేట్ల మాదిరి. ఇప్పుడు మిగిలిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇంట్లో ఊర్లో ఇంకా 40 మంది ఉన్నారు. అంటే ఫ్యామిలీస్ డివైడ్ అయిన తర్వాత కాదు, కాదు, ఎంతమంది ఉంటారు మొత్తం 40 మెంబర్స్. 40 మెంబర్కి అవుట్ సైడ్ రిక్వైర్మెంట్ ఉంటుంది. ఓకే 40 మందికి ల్యాండ్ అక్విజిషన్ చేసి బిల్డింగ్నెస్ ఎవరిని ఇస్తారా ల్యాండ్ ఇచ్చేస్తే చేసేయండి అనుకుంటాను. చేసేసి నేను ఇంటి జాగా ఇప్పించి ఇల్లు కట్టిస్తాను సరే సార్. ఇంకా వ్యవసాయ బోర్ లాభం లేదంటున్నారు లాభం లేదు. దాన్ని ఏం చేయాలని వర్కౌట్ చేద్దాం అదే క్రితం కాలం నుండి నీళ్ళు తెప్పి అదే మా ఇరిగేషన్ ఏదన్నా వస్తేనే కొంచెం సార్ ఇక్కడ ఓసూరు ఒక సార్ చెప్పినట్టు 1.5 కిలోమీటర్లో పోతాయి నీళ్ళు. ఆ నీళ్లు వస్తే కొంచెం ఉపయోగపడతాయి ఉపయోగపడుతుంది. రైతాంగం కొంచెం పని దొరుకుతుంది. ఇప్పుడు నీకు ఎంత ఇస్తున్నాను నారాయణ 25,000 ఇస్తారు సార్. 25,000 అంటే 5,000 నీకు ఎంత వస్తుంది 14 గ్రామీణ బ్యాంకులో ఇంకా పనిచేస్తావు నువ్వు బిజినెస్ కరెస్పాండెంట్ పనిచేస్తున్నావు ఏం చదువుతున్నావా 7th క్లాస్ ఎక్కడ బాగా చదువుకుంటున్నావా ఆయన అబ్బాయి ఏంట్రా నీ పేరేంటి
పవన్ కళ్యాణ్ సార్. ఎట్రా పవన్ కళ్యాణ్ సార్. అల్లరు సార్ పిల్లలు రోడ్డు పైన పేరు పెట్టి పిలుచుకోండి. ఎట్రా కూర్చో. పవన్ నమస్తే చెప్పు. సార్ నమస్తే నాన్న. గుడ్ గుడ్ మార్నింగ్ పెట్టండి సార్. గుడ్ మార్నింగ్ నమస్తే. గుడ్ మార్నింగ్ పెట్టండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రా. రోడ్డు పైన మోటార్ నువ్వేం చేస్తున్నావు? చదువుతున్నావా? 5th క్లాస్. నువ్వు 7th? నువ్వు 7th. మీ ఇద్దరు వాడు మీ అబ్బాయి వీడు నా అబ్బాయి ఆయనకి కూతురు కూతురుంది సార్. బెంగళూరు ఈ హైదరాబాద్ లో ఎగ్జామ్ ఉంది అందుకని పాప రాలేదు. ఓకే కాబట్టి ఓకే మా గుడ్. మీ ఇద్దరు సెటిల్ అయ్యారు కొంచెం. ఇంకా చెప్పవని కదా. ఇవి చేద్దాం. మళ్ళీ నేను మీతో మాట్లాడతా సరే సార్. ఏం చేయాలి. బాయ్. ఇట్రండి అందరూ ఇట్రండి. రామ్మా ఈ పక్క రండి. ఈ పక్క రండి, ఈ పక్క రండి. అందరూ ఫ్యామిలీ అంతా రండి. ఆ పక్క ఈ పక్క రండి. రా, నువ్వు రా. నేను ఇక్కడ ఇట్రమ్మా ఆ పక్క రమ్మా. అటు ఆ పక్క ఫోటో అటు తీస్తాడు. అటు చూడండి. గుడ్. కానీ ఓకే అమ్మా. ఓకే థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. పెన్షన్ రా. అర్జుడు అర్జుడు అయింది. పడలేదా? పడిందా? సాఫ్ట్వేర్ లో అసలు ఇష్యూ లేదు సార్ దీంట్లో. ఎక్కడ ఏం లేదు. మార్నింగ్ 5:30 స్టార్ట్ అవుతాయి సార్. 10 కంతా 90% అన్ని రికార్డుల బ్యాండ్ అవుతుందా? ఉంది ఇక్కడ. ఇవ్వండి. ఈయనక మీది 500 రూపాయలదమ్మా. పర్లేమ్మా. పాలు తీసుకోండి సార్. పాలు లైట్ మీటింగ్ లేట్ అవుతుంది. లేదు 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 కొద్దిగా మళ్ళా రాత్రి అయిపోతుంది. రాత్రి ఏం కాదు సార్. మినిట్ ప్లీజ్. ఒక్క మినిట్. ఒక్క నిమిషం లేదు తాగుతాడు పాలు తాగుతాడు. ఈడే ఉంది, ఈడే లోపల ఇంకెన్ని నీళ్ళు పెట్టారు? ఒకటి నీళ్ళు పెట్టారు. అయిపోయింది సార్. టెంపుల్ తర్వాత రెండు నీళ్ళు పెట్టారు. హాయ్ బాయ్ బాయ్. ఇప్పుడు ధైర్యం వచ్చినట్టుంది. లేమా 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 రా. లేమా 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 వద్దు వద్దు వద్దు. రండి. ఏ పాలు అవుతావా? ఆయనకి పాలు ఆ? ఇంకా రా. పాలు దూరం పెట్టండి. పాలు పాలు. సో హ్యాపీ సార్. చాలా హ్యాపీగా ఉన్నారు సార్. ఇయర్లీ చాలా హ్యాపీగా ఉన్నారు సార్. నాకు కూడా ఒక అవగాహన, ఫ్యామిలీస్ ఎట్టెట్టున్నాయని ఒక ఐడియా వస్తుంది. మంచి వయసులో మా నాన్న జెండా మోసాడు. మాకు లాస్ట్ మీ ఇయర్ సీఎం రామారావు ఉన్నప్పటి లేదు మీరు సీఎం గా ఫస్ట్ అయినప్పుడు ఆయన సర్పంచ్ గా టీడీపీకి ఓడిపోయింది. 95 నుంచి అప్పటి నుంచి జెండా మోసిందని మాకు ఇది అదృష్టం సార్. చాలా థ్యాంక్ యూ. మీరు రావటం కలవడం. బాగా చేస్తున్నారు. ఓకే సార్. కొంచెం వర్కౌట్ చేయండి. నేను గ్రామాన్ని ఎట్టు చేయాలని చూస్తున్నా. అన్ని కుటుంబాలను కూడా చేద్దాం రావడమే మా గ్రామానికి అదృష్టం. చేద్దాం ఏం చేద్దాం. ఓకే అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. మీరేం చదువుకోలేదమ్మా? నువ్వు కూడా లేదమ్మా? ఇట్స్ ఓకే. ఇది మన టికెట్ సార్. ప్రోగ్రామ్స్ టికెట్ ప్రోగ్రామ్స్ టికెట్ ఓకే. సార్. మొత్తం జిల్లాలో వాళ్ళే ఇంట్రెస్ట్ చూపించి అతికించుకుంటున్నాం. నేను కన్ఫర్మ్ అంతా అట్లా చెప్పినా. మీకు ఇంట్రెస్ట్ ఉంటే అతికించుకున్నాం. 3 లక్షల మంది రెస్పాండ్ ఇచ్చారు. పాపలు మెడికల్ సీట్ చూద్దామని చూస్తాను. అవకాశం